తర్వాత అంటే దీంతో మనకి 79 అధ్యాయములు అనేటువంటి దాన్ని ముగించుకొని ఇంకా 11 అధ్యాయములు అనేటువంటివి ఉన్నాయి దశమస్కంధంలో. 81 అధ్యాయములు కుచేలోపాఖ్యానం ప్రధానంగా ఉండేటువంటిది అన్నమాట. పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, భగవాన్ యాని చాన్యాని ముకుందస్య మహాత్మన వీర్యాని అనంత వీర్యస్య శ్రోతిమిచ్చామహే ప్రభో. స్వామి, శ్రీకృష్ణ పరమాత్మ అనంత శక్తి సంపన్నుడు, ఆయన ముక్తి ప్రదాత, ముకుందుడు కదా. ఆ స్వామి చేసినటువంటి అద్భుత లీలను ఇంకా వినాలనుకుంటున్నాను. ఆయనకి ఇంకా వినాలి. మనకి ఇది ఎప్పుడైపోతుందా అని చూస్తుంది ఇదేటువంటి భావన. వీర్యాన్ని అనంత వీరి శ్రోతిమిచ్చామహే ప్రభువు. అంతేకాకుండా కోను శ్రుత్వా సకృత్ బ్రహ్మణుత్తమ శ్లోక సత్కథ విరమేతి విశేషజ్ఞ విషణ్ణ కామమార్గనే. జీవులు విషయసుఖాల వెంట పడి దుఃఖాన్ని పొందుతారు. అవి బాణంలాగా వాళ్ళని కెలుకుతూ చిత్తక్షోభని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడి యొక్క దివ్య కథా వైభవములను గురించి ఒక్కమాడు విన్నా భౌతిక సుఖములన్నింటినీ కూడా విడిచిపెట్టినటువంటి వాడి భక్తిని పొందుతాడు. భక్తి రసాన్ని ఆస్వాదిస్తే ఇంకా విషయభోగముల యందు వాడు విముఖుడవుతాడు. అలా విముఖత్వాన్ని పొందినటువంటి వాడు స్వామిని స్మరించడం, సేవించడం అనేటువంటి దాన్ని ఎవడు మానుకుంటాడు అని ఇక్కడ ఈయన చెప్తున్నాడు. సావాగ్యాతస్య గుణాన్ గృణీతే కరో చ తత్కర్మ కరో మనత్య స్మరేద్ వసంతం స్థిరజంగమేషు శృణోతి తత్పుణ్య కథా సకర్ణ. స్వామి యొక్క నామాల్ని కీర్తించేటువంటి జిహ్వే జిహ్వ, ఆయనకి సేవ చేసేటువంటి చేతులే చేతులు, సకల ప్రాణుల యందు అంతర్యామిగా ఉండేటువంటి ఆ పరాత్పరుని స్మరించేటువంటి మనస్సే మనస్సు. ఆ పరమపురుషుని యొక్క పుణ్యకథల్ని ఆలకించేటువంటి కర్ణములే కర్ణములు. శిరస్తు తస్యోభయలింగమానమేత్ తదేవ యత్పశ్యతి తద్య చక్షు అంగాని విష్ణోరథ తజ్జనానాం పాదోదకం యాని భజంతి నిత్యం. విశ్వరూపుడైనటువంటి జగన్నాథుడి పాదపద్మాలకి నమస్కారం చేసే శిరస్సే శిరస్సు. ఆ పరమాత్మను దర్శించేటువంటి కన్నులే కన్నులు. శ్రీ మహావిష్ణు యొక్క పాదతీర్థాన్ని, భక్తుల యొక్క పవిత్ర పాదోదకాన్ని నిత్యము సేవించేటువంటి వాడి అంగములే అంగములు. ఎందుకయ్యా అటువంటి భక్తాగ్రేసుడి యొక్క జన్మ అనేటువంటిదే జన్మము, అది మిగులు ధన్యము అని మహానుభావుడు ఇలా చెప్పినటువంటి వాడే. విష్ణురాతేన సంపుష్టు భగవాన్ బాదరాయణి వాసుదేవే భగవతి నిమగ్న హృదయో బ్రవీత్. సౌనకాది మహర్షులారా, విష్ణురాత్రి అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడైనటువంటి పరీక్షణ్ మహారాజు ఈ విధంగా ప్రశ్నించగానే శ్రీశుకుల వారి యొక్క హృదయము షడ్గుణైశ్వర్యవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యందు లీనమైంది. నెమ్మదిగా ఆయన మహానుభావుడు ఆయన చెబుతున్నాడు, ఏమని? కృష్ణ స్యాతి సఖా కచిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమ విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియ యదృచ్యోపన్నేన వర్తమానో గృహాశ్రమి తస్య భార్య కుచేలస్య చుక్షామాచ తథావిధ. శ్రీకృష్ణుడికి బ్రాహ్మణోత్తముడు ఒక మిత్రుడు ఉన్నాడయ్యా. కచ్చిత్ బ్రహ్మవిత్తమ, ఆయన బ్రహ్మజ్ఞాని, విషయసుఖములందు వైరాగ్యం కలిగినటువంటి వాడు, జితేంద్రియుడు, శాంతచిత్తుడు, గృహస్థుడు, కుటుంబ పోషణ కోసం అని చెప్పి ఏ తృష్ణ లేకుండా దైవికంగా లభించిన దాంతో సంతృష్టి పడుతూ జీవిస్తున్నాడు. ఆ కుచేలుడి యొక్క భార్య ఆయనలాగే చిరిగిన వస్త్రాలతోటి కాలాన్ని నెట్టుకొస్తుంది. ఆకలి దప్పులతో బాధపడుతున్న ఏమాత్రమూ కూడా తొణకకుండా వాళ్ళిద్దరూ కూడా ప్రవర్తిస్తున్నారయ్యా. ఆ సాధ్వీమణి పాపం దారిద్ర్యానికి బాధపడుతూ వాడిపోయిన ముఖంతో భర్తను సమీపించి కంపించిపోతూ భర్తతో ఒక మాట చెప్పింది. నన్ను బ్రహ్మన్ భగవత సాక్షాత్ శ్రియప్రతి బ్రహ్మణ్యచ శరణ్యచ భగవాన్ సత్వతర్షభ తముపై మహాభాగ సాధూనాంచ పరాయణం దాస్య ద్రవణం భూరిసేదతే తే కుటుంబిని. స్వామి, లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరి మీకు బాల్య స్నేహితుడు కదా. ఆయన ఎటువంటి వాడండి అంటే శరణాగత వత్సలుడు, శరణ్యచ్చ. బ్రాహ్మణుల పట్ల ఆయనకు ఉండేటువంటి భక్తి నిర్భమానమైనటువంటిది. అంతేకాకుండా ఆయన సాక్షాత్తు కల్పవృక్షం లాంటి వాడు భక్తుల విషయంలో. సత్పురుషులకి ఆశ్రయుడైన ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళండి. కుటుంబ పోషణ భారంతో మగ్గిపోయేటువంటి మీకు
ఆయన తప్పకుండా ధనాన్ని ఇస్తాడు. దాస్యతి ద్రవిణం భూరి, ధనాన్ని ఇస్తాడు. ఆస్తేధునా ద్వారవత్యం భోజ వృష్ణంధకేశ్వర స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి. ఆయన భోజ వృష్ణి అంధక వంశంలో వారికి అందరికీ కూడా ప్రభువు ఆయన ద్వారకలో ఉన్నాడు. ఆ మహానుభావుడు తన పాదపద్మములను స్మరించినటువంటి పరమభక్తులకి తనను తానే సమర్పించుకుంటాడు. స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి కిన్నర్థకాం భజతో నాట్యభీష్టం జగద్గురు. అటువంటి జగన్నాథుడు తనను సేవించినటువంటి వారి కోరినటువంటి సంపదల్ని ఇవ్వకుండా ఎలా ఉంటాడయ్యా? తప్పకుండా వారి అభీష్టములని నెరవేరుస్తాడు అని ఈ విధంగా సేవం భార్యా విప్రో బహుశా ప్రార్థితో మృదు అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం. భార్య ప్రార్థించింది కాబట్టి ఆయనకి మనసులో ధనలాభము అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టు, ఈ విధంగానైనా సరే నాకు ఆ పరమపురుషుడి యొక్క దర్శనము కలుగుతుంది. అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం అంటే ఆయనకి ధనం కోసం కృష్ణుని ఆశ్రయించడం లేదు. భార్య అయితే చెప్పింది, కానీ ఈ భార్య చెప్పినటువంటి సలహా ప్రకారంగా నాకు పరమాత్మ దర్శనం కలుగుతుంది. అయం హి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం ఇది సంత్యించే మనసా గమనాయ మతిందదే. పాప వెళ్ళాలని నిర్ణయించుకుని, ఎందుకని ధనం కోసం కాదు, పరమాత్మ దర్శనం కోసం అని. అప్యస్తు పాయన కించిత్ గృహే కళ్యాణి దీయత. అమ్మ మరి స్వామి కానుగా ఇవ్వడానికి ఏదైనా ఉంటే తెచ్చి మనమన్నాడు. యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పుధుక తండులాన్. పాపం ఆవిడ ఇరుగు పొరుగు ఇళ్లల్లో బ్రాహ్మణ గుహాల్లో యాచించి 4 పిడికిలు అటుకులను తీసుకొచ్చి చీలకండేంతాన్ బద్ధ భర్త్రే పాదాదుపాయనం, అది ఆ చిరిగిపోయిన వస్త్రంలో కట్టి భర్తకిచ్చింది. మహానుభావుడు ఆ అటుకుల్ని తీసుకుని ప్రయ్యో ద్వారకానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఏమనుకుంటున్నాడు? కృష్ణ సందర్శనం మహ్యం కథం స్యాదితి చింతయన్. ఆ కృష్ణుడి దర్శనం నాకు ఎలా కలుగుతుంది అని అనుకుంటూ నడుస్తున్నాడు. ఇక్కడే పోతన గారు ఒక మాట చెప్పాడు, అక్కడ ద్వారపాలకులు ఎవరైనా నన్ను అడ్డగిస్తే వాడి చేతిలో పెట్టడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు అంటాడు. అంటే అప్పటికి ఇవన్నీ బాగా ఉన్నాయి, వ్యాసులు రాసేటమేమీ లేదు కానీ ఉండేటువంటిది అన్నమాట. అంచేత ఏమీ లేదు ద్వారపాలకుడి చేతిలో పెట్టడానికి నన్ను అనుకుంటాడు, రోక కూడా నా దగ్గర అని. పోతన గారి భాగవతం కూడా ఇటువంటి అప్పటి నుంచి ఉన్నాయి, ఇవాళ కొత్తగా ఏం వచ్చినటువంటివి కాదు లంచాలు తీసుకోవడం అనేటువంటిది. కానీ నా కృష్ణ దర్శనం నాకు ఆ స్వామి దర్శనం ఎలా కలుగుతుంది అని మహానుభుడు బయలుదేరి తర్వాత 3 సైనిక స్థావరాలు దాటాడు, 3 రాజవీధుల్ని దాటాడు. తర్వాత అక్కడ ఈ యొక్క అంధక వృష్ణివంశం వారి గృహములన్నీ కూడా అన్నిటినీ అతి కష్టం మీద దాటాడు. ఆ గృహముల మధ్యలో గృహం ద్వష్ట సహస్రాణం మహిషీణం హరే ద్విజ. అక్కడ 16,000 మంది రాణుల భవనాలన్నీ ఉన్నాయి. అందులో ఒక భవనంలో ప్రవేశించాడు. ఎలాగండి అంటే బ్రహ్మానందాన్ని పొందుతున్నాడు. వివేశైకతమం శ్రీమద్ బ్రహ్మానందం గతో యథ. పరమాత్మ భావనం అది. అంచేత ఆ మహానుభావుడు వైకుంఠధామానికి చేరినట్లుగా ఆనందాన్ని పొందాడు, బ్రహ్మానందం. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు అయినే. ద్వారక అంటే వైకుంఠమే, అయోధ్య అంటే వైకుంఠమే. బ్రహ్మానందంగతో యథ పొందినటువంటి వాడయ్యాడు. తం విలోకాచ్యుతో దూరాత్ ప్రియా పర్యంకమస్థిత సాహసోత్థాయ చాభ్యతి దౌర్భ్యాం పర్యగ్రహీన్ముద. పరీక్షణ్ మహారాజా ఆ సమయంలో ఆయన రుక్మిణీదేవితోటి కలిసి ఆ పాన్పు మీద ప్రకాశిస్తున్నాడు. కొంచెం దూరం నుండే కుచేలుండి చూశాడు. చూసి ఆ యొక్క కల్పము నుండి కిందకి దిగాడు. ఆయనకి ఎదురు వెళ్ళాడు. సంతోషంతో ఆయన్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. పర్యగ్రహీన్ముద సఖ్యు ప్రియస్య విప్రర్షే అంగసంగాతి నిర్వృత ప్రీతో వ్యముంచద్ అబ్బిందు నేత్రాభ్యం పుష్కరేక్షణ. తన ప్రియమితుడైనటువంటి కుచేలుడి అంగస్పర్శ చేత సుఖంతో పరమానంద భద్రయ్యాడు. కుచేలుడిని ఆలింగనం చేసుకోవడం వల్ల సుఖాన్ని పొందినటువంటి వాడు కృష్ణుడు. మామూలుగా అయితే కృష్ణుడిని ఆలింగనం చేసుకున్న ధర్మరాజు గారు ఆనందం పొందాడు. ఇక్కడ కృష్ణుడు ఆనందం పొందాడు కుచేలుడిని ఆలింగనం చేసుకోవటం వల్ల. ఆ సందర్భంలో ఆయనకి నేత్రాభ్యాం ప్రీతో వ్యముంచత్ అబ్బిందువును ఆనంద బాష్పం జలతలా రాల్చేశాడు కృష్ణ పరమాత్మ.
అధోపవేశ పర్యంకే స్వయం శక్యు సమర్హణం ఉపహృత్యావనిద్యాస్య పాదవు పాదావనే జని. అక్కడ అధ్యాయాలు 2 అధ్యాయాలు కూడా. ఇందులో ఏది దాటడానికి ప్రయత్నం చేయకూడదు. కుచేలోపాఖ్యానం అంటే ఏమిటి? కుచేలోపాఖ్యాన సారం ధనము లేకపోయినా పరమాత్మని పొందటానికి అర్హత కలిగినటువంటి వాడే. అది పదార్థంగా ఉండేటువంటిది. పైగా బ్రాహ్మణుడు అంటే పరమాత్మకి చాలా ఇష్టం. బ్రాహ్మణుడు ఎలా ఉండాలి? ఆ లక్షణములన్నీ కలిగినటువంటి వాడు కుచేలుడు. ఆయన పేరు సుధాముడు అని చెబుతారు. కుచేలుడు అంటే ఎవరు అసలు? కు అంటే చెడ్డగా ఉండేటువంటిది, లేదా చిరిగిపోయినటువంటి వస్త్రము కలిగినటువంటి అందరూ కుచేళ్ళమే. మన శరీరం అనేటువంటి వస్త్రానికి 9 చిల్లులు ఉన్నాయి. 2 నేత్రములు, 2 నాసాపటములు, 2 కర్ణేంద్రములు, 1 నోరు, మలద్వారం, మూత్రద్వారం, నవద్వారం. అలాగే కుచేలుడి వస్త్రం అంటే చిరిగిపోయిన వస్త్రం. మహానుభావుడు ఆయన్ని తన పర్యంకం మీద అంటే ఏ రుక్మిణీదేవితోటి ఏ పర్యంకం మీద కూర్చుని ఉన్నాడో కుచేలుడు వచ్చే సమయానికి దాని అందే కూర్చోబెట్టాడు. తర్వాత ఆయనే స్వయంగా పూజాద్రవ్యాలు తెచ్చుకున్నాడు. అందరినీ తమమని చెప్పలే, తానే తెచ్చుకున్నాడు. తర్వాత ఆయన పాదాలను ప్రక్షాళన చేశాడు. లోకాలని పవిత్రం చేసేటువంటి ఆ మహామహుడు ఆయన పాదోదకాల్ని తన శిరస్సును చల్లుకున్నాడు. అగ్రే తిరసారాజన్ భగవాన్ లోక పావన పావన సర్వలోకాన్ని నిన్నటి రోజున కూడా అనుభవించాం. లోకములన్నింటినీ పవిత్రం చేసేటువంటి వాడు పరమాత్మ. గంగ ఎందుకు పవిత్రం చేస్తోంది? ఆయన పాదం నుండి పుట్టినటువంటిది కాబట్టి. లోకపావనుడు ఆయన. పావన సర్వలోకాన. తర్వాత మహానుభావుడు శిరస్సును చల్లుకున్నాడు. చందనము, అగరు, కుంకుమ, దివ్యగంధములన్నింటినీ తానే స్వయంగా కుచేలుడికి అదిగినటువంటి వాడే. వెలింప దివ్యగంధేన చందనాగరు కుంకుమై ధూపై సురభిర్మిత్రం ప్రదీపావళిర్ముద అర్చిత్వావేద్య తాంబూలం గాంచి స్వాగతం అబ్రవీత్. మహానుభావుడు ధూపముతోటి, తర్వాత సువాసనతో ఉండేటువంటి ధూపములతోటి, వెలుగుల్ని చిమ్మేటువంటి హారతులతోటి మహానుభావుడు దీపములతోటి కూడా ఆయన్ని కాస్త సమర్పించి తాంబూలంతో గౌరవించాడు. మధుర వాక్కులతోటి కుశల ప్రశ్నలు వేశాడు. స్వాగతం అబ్రవీ, స్వాగతం కూడా చెప్పాడు. కుచేలం మలినం క్షామం ద్విజం ధమని సంతితం దేవి పర్యచర సాక్షాత్ చామర వ్యజనైనవై. రుక్మిణీదేవి వచ్చి చేత్తోటి వింజామర వేసింది ఆ కుచేలుడికి సాయంగా సహజంగా. ఎలాగండి అంటే చేతికుండేటువంటి కంకణములు ధ్వనిస్తూ ఉండగా స్వయంగా వింజామరతోటి ఆ భూసురోత్తముని సేవించింది. అంతఃపురంలో ఉండేటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు. చూసి అంతఃపుర జనో దృష్ట్వా కృష్ణేన అమలకీర్తిన విస్మిత అభూదతి ప్రీతి అవధూతం సభాజితం. ఈ అవధూత బ్రాహ్మణుడు. అవధూత అంటే చూడగానే మనలాంటి వాళ్ళకి అందరికీ ఒళ్ళు జలదరిచి ఏమిటి ఇలా ఉన్నాడు అనేటువంటి భావన అవధూత. అటువంటి అవధూత బ్రాహ్మణుని ఈ విధంగా పూజించడం చూసినటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. యామని కిమనేన కృతం పుణ్యం అవధూతేన భిక్షుణ శ్రియాహీనేన లోకేస్మిన్ గర్హితేన ధమేన చ. చూడటానికి భిక్షువులా ఉండేటువంటి బ్రాహ్మణుడు శుభ్ర వస్త్రాలు ఏమీ లేవు, కేవలము మాలిన్యమైనటువంటి వస్త్రం కట్టుకున్నటువంటి వాడు, ఆడంబరాలు లేవు, నిర్ధనుడు. ఈ లోకంలో ఆదరింపబడ్డానికి కావలసినటువంటి లక్షణములు ఏమీ ఈయనలో లేవు. ఆభరణాలైనా ఉండాలి, వస్త్రాలైనా ఉండాలి, వాక్యైనా ఉండాలి, రూపమైనా ఉండాలి, ఎవరైనా ఆదరించాలి, ఏమీ లేవు. అయినా సరే శ్రీయాహీన లోకేస్మిన్ గర్హితేన అధమేన చ. త్రిలోక పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణుడి చేత పూజలు అందుకుంటున్నాడు. ఇటువంటి అదృష్టం పట్టడానికి పూర్వజన్మలో ఎటువంటి పుణ్యాన్ని చేసుకున్నాడో. యోసౌ త్రిలోక గురుణ శ్రీనివాసేన సంభృత పర్యంకస్తాం శ్రియం హిత్వా పరిష్వక్తో అగ్రజో యథ. ఎటువంటి పుణ్యం సంపాదించుకున్నాడు కదా. అంతేకాకుండా హంసతుల్కా తల్పం మీద రుక్మిణీదేవితో ఆనందంగా ఉండేటువంటి కృష్ణుడు ఆ వనితారత్న ఏమనుకుంటుందో అనేటువంటి ఆలోచన కూడా లేకుండా గబగబా దిగి పరిగెత్తి ఆయనకి స్వాగతం చెప్పి హక్కును చేర్చుకున్నాడు. తగినటువంటి రీతిలో సత్కరింపచేశాడు. వినయంతో మహానుభావుని సేవించాడు. అన్నగారిలాగా ఆత్మీయతోటి ఆదరించాడు.
ఈ భూసురోత్తముడి యొక్క భాగ్యాన్ని గురించి ఏమని చెప్పగలము? కథయాం చక్రతుర్గాధా పూర్వ గురుకులేసతో సరే అయిన తర్వాత పరీక్షణ్ మహారాజా ఆ శ్రీకృష్ణుడు సుధాముడు కూడా ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్నటువంటి వారే తాము గురుకులంలో ఉండేటువంటి మధురానుభవములన్నింటినీ గుర్తు చేసుకుని ఆనంద జలధిలో వల్లాడుతున్నారు. ఆత్మను లలితారాజన్ కరో గృహ్య పరస్పరం. స్వామి చెప్పి శ్రీ భగవాన్ వాచ మహాత్మా భూసురోత్తమ, గురుదక్షిణ సమర్పించుకున్న తర్వాత మనం గురుకులం నుండి మన ఇళ్ళకు వచ్చేసాం. తర్వాత నీవు వివాహం చేసుకున్నావు కదా, నీ భార్య నీకు అనుకూలంగానే ఉంటుందా? మిత్రమా, నీవు గృహస్థుడైనా నీకు విషయభోగముల పట్ల ఆసక్తి లేనట్లుగా కనపడుతోంది. నాకు సంపదల మీద నీకు వాంఛ లేనట్లుగానే నేను గుర్తించాను. నీవు లోక కళ్యాణం కోసమనే కర్మలను ఆచరిస్తున్నావు. ఈ విషయం బాగుగా తెలిసినటువంటి కొందరు మహానుభావులు కామమోహంలో చిక్కుపడకుండా నిండు మనస్సుతోటి విద్యుక్త కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు. వారు ప్రకృతి సంబంధానికి ప్రకృతిలో ఉండేటువంటి గుణములకు అతీతులైన కర్తవ్య నిష్ఠతోటి మనుగడని సాగిస్తూ ఉంటారు. ఓ బ్రాహ్మణోత్తమ, మనం గురుకులంలో ఉన్నప్పుడు సంగతులు నీకు జ్ఞాపకం ఉన్నాయా? వాస్తవంగా బ్రాహ్మణులందరూ కూడా తాము గ్రహించవలసినటువంటి విషయములు అన్నిటినీ గురుకులంలోనే గ్రహిస్తారు. వారి ద్వారానే అజ్ఞానాంధకారం నుండి బయటపడతారు. ద్విజో విజ్ఞాయ విజ్ఞయం తమసపారమశ్నుతే. గురువు అంటే ఏమిటి? అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు. అంతేకాకుండా ఈ లోకంలో జన్మించినటువంటి తండ్రి తల్లి మొదటి గురువు, తర్వాత ఉపనయన సంస్కారం ద్వారా శిక్ష ఇచ్చేటువంటి వాడు రెండవ గురువు, అతడు కూడా నాలాగే పూజ్యుడు. తర్వాత పరమాత్మ ప్రాప్తికి ఆధ్యాత్మ మార్గాన్ని చూపినటువంటి జ్ఞానప్రదాత మూడవ గురువు, ఆయన కూడా నా స్వరూపమే. అంచేత ఈ ముగ్గురు కూడా గురువులే. అంటే తల్లి తండ్రి, తర్వాత ఉపనయన సంస్కారం మంత్రాన్ని ఇచ్చినటువంటి వాడు, తర్వాత ఆత్మజ్ఞానాన్ని ఇచ్చిన ముగ్గురు గురువులు అనేటువంటి వారేనయ్యా. అన్ని ఆశ్రముల వారికి కూడా నేనే గురువుని. నా ఉపదేశాలను ఆచరించినటువంటి వారు స్వార్థ పరమార్థం బాగా తెలుసుకుంటారు. అటువంటి వారు సంసార రూపమైనటువంటి ఈ మహాసాగరాన్ని సులభంగా దాటేస్తారు. పైగా నేను సకల ప్రాణ హృదయాల్లోని అంతర్యామిగా ఉంటాను. అటువంటి నేను కూడా గురు శుశ్రూష వల్ల సంతుష్టునయ్యి బ్రహ్మచారి ధర్మములైనటువంటి ఉపనయన, వేదాధ్యయనము, గృహస్థులకు విధులైనటువంటి పంచమహాయజ్ఞములు, వానప్రస్థ ధర్మములు, సన్యాసి ధర్మములు నేను ఎలాగా అంటే గురు శుశ్రూష వల్ల సంతోషిస్తాట ఆయన. గురు శుశ్రూష చేయకుండా మిగిలినవన్నీ ఆచరించిన ఆయనకి ఏమాత్రం సంతోషం ఉండదు. అంటే ఇవన్నీ సత్కర్మలు. ఈ సత్కర్మల వల్ల సత్కర్మలు ఆచరించడం వల్ల స్వామికి కలిగేటువంటి ఆనందము కన్నా గురువుని పూజించాను. ఆయన్ని పూజిస్తే నేను గొప్ప సంతోషాన్ని పొందుతాను. ఇంక మిగిలినవన్నీ కూడా నాకు అంతగా ఏమీ కూడా సంతోషం పొందను. ఒక విషయం జ్ఞాపకం ఉందా నీకు? గురుదారే చోదిదానం ఇంధనానయతే క్వచిత్. ఒకసారి మన గురుపత్ని సమిధలను తీసుకురావటానికి అడవికి పంపింది. ఆ విషయం నీకు గుర్తుందా? తర్వాత ఆ రోజున మనం అడవిలో ప్రవేశించగానే సుడిగాలులతోటి, వర్షాకాలం కాకపోయినా అకాల వర్షం పడి ఉరుములు భయంకరంగా ఉన్నాయి. అప్పటికి సూర్యుడు కూడా సూర్యచ్చాస్తం గతస్తావ, సూర్యుడు కూడా అస్తమించాడు. అన్ని దిక్కుల్లోనూ కూడా తమస చౌవృత దిశ, దిక్కులన్నీ చీకటితో నిండిపోయి నిమ్నం కూలం జలమై ఉన్న ప్రాజ్ఞాయత కించిన. వర్షం వల్ల మిట్టపల్లములు అనేటువంటి ఏమాత్రమో తెలియట్లేదు మనకి, అంతా జలమైపోయింది. ఆ సమయంలో మనము పరస్పరము కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వణికిపోతూ ఆ వరద నీటిలో ఆర్తులే తత్తరపడుతూ తిరుగుతున్నాం. గృహీత హస్త పరిభ్రమమాతుర ఏ తద్విదిత్వ ఉదతే రవు సందీప నిర్గురు. ఆ రాత్రి అంతా అలాగే గడిచిపోయిందయ్యా. ఇతరులకు సూర్యోదయం అయింది. మనము సమిధుల కోసం అడవికి వచ్చినటువంటి విషయం తెలుసుకుని మన గురువు గారైన సందీపుడు శిష్యులమైనటువంటి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మనల్ని చూసి ఆ గురుదేవుడు, అయ్యయ్యో మీరు నా కోసం అని చెప్పి కష్టాలను పొందినటువంటి వారు అయ్యారు.
సకల ప్రాణులకి దేహం అంటే అత్యంత ప్రీతిపాత్రము. ఆత్మ వై ప్రాణినాం ప్రేష్ట చాలా చోట్ల వస్తుంది. ఎవరికైనా దేహం అంటేనే తర్వాతే భార్య పిల్లలు ఇవన్నీ. శరీరం అంటే అంత ప్రీతి. అటువంటి శరీరాన్ని కూడా లెక్క చేయకుండా నా సేవలో నిమగ్నులు అయ్యారు. గురువు రుణాన్ని తీర్చుకోవటము శిష్యుల యొక్క ప్రథమ కర్తవ్యం. అందుకోసం వారు కాపట్యం లేకుండా అన్ని విధములుగా ఆత్మార్పణ చేయాలి గురువు గారికి. అంటే దేహాన్ని, అర్థాన్ని, ప్రాణాలని కూడా గురువుకి సమర్పించాలి. సర్వార్థ ఆత్మార్పణం గురువు తుష్టోహం వో ద్విజశ్రేష్ఠ సత్య సంతు మనోరథ. మీరు చేసినటువంటి సేవలకు నేను ప్రసన్నునయ్యాను. మీ మనోరథములన్నీ కూడా ఈడేరుగాక. ఇది ఒక ఆశీర్వచనం. సత్య సంతు మనోరథ. మనం ఎవరిని ఆశీర్వదించాలంటే మీ కోరికలన్నీ కూడా ఈడేరుగాక. చందాంశ యాతయామాన్ భవంత్విహ పరత్రచ. మీరు నా దగ్గర విద్యలు నేర్చుకున్నారే అవి ఎప్పుడు మీకు కంఠస్థమై ఉంటాయి. అవి ఈ లోకంలోను పరలోకంలోనూ కూడా మీకు సత్ఫలితములనిస్తాయి. గురువుగారి యొక్క ఆశీర్వాదం. ఇత్తం విధాన్యనేకాని వసతాం గురువేస్మసు గురోరనుగ్రహేణే పుమాన్ పూర్ణ ప్రశాంతే. ఓ మిత్రమా, మనం గురుకులలో ఉండేటువంటి సంఘటనలన్నీ అనేక జరిగాయి. గురువుగారి అనుగ్రహానికి పాత్రుడైనప్పుడే మానవుడు పూర్ణకాముడవుతాడు, ప్రశాంత చిత్తుడవుతాడు. గురోర్ అనుగ్రహేణే పుమాన్ పూర్ణ ప్రశాంతయే. కుచేలుడు చెబుతున్నాడు, కిమస్మాభి అనిర్వృత్తం దేవదేవ జగద్గురు భవతా సత్యకామేన ఏషాం వాసో గురావభూత్. దేవదేవ జగద్గురు శ్రీకృష్ణ, నీతో పాటు గురుకులంలో నివసించేటువంటి భాగ్యం నాకు అబ్బింది. ఇంతకన్నా ఏం కావాలయ్యా? నీవు సత్య సంకల్పుడు. నా వంటి వారిని అనుగ్రహించడం కోసమే నువ్వు గురుకుల వాసం చేశావు. నీకు విద్యలన్నీ కరతలామలకములే. పైగా ధర్మార్థ కామమోక్షములు అనేటువంటి చతుర్విధ పురుషార్థాలని కూడా ప్రవచించేటువంటి వేదములకి నీవు మూలం. నీవు వేదస్వరూపుడు. ఎస్ చందోమయం బ్రహ్మ దేహ ఆవపనం విభో. తర్వాత వేదాలకి నీవే మూలము. నీ శరీరమే వేదం అసలు. అటువంటి నీవు గురుకుల వాసం చేయటం లోకాన్ని అనుకరించేటువంటి లీలే తప్ప వాస్తవముగా నీకు అవసరం లేదు. మాలాంటి వారికి శ్రేయస్సుని కలిగించడానికి అని చెప్పే నీవు అటువంటి లీలను ప్రదర్శిస్తూ ఉంటావు అని వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా అయిన తర్వాత సర్వభూత మనోభిజ్ఞ సమయమానువాచతం. శ్రీకృష్ణుడు అందరి హృదయాల్లో ఉండేటువంటి ఆలోచనలు తెలిసినటువంటి వాడు. ఆయనకి ఏమీ చెప్పక్కర్లేదు. మనం వెంటనే మహానుభావుడు ఎందుకు తెలుసుకున్నట్ట అంటే నాకు ఇవ్వటానికి పాప అటుకులు తెచ్చుకొచ్చాడు, కానీ ఇవ్వడానికి సిగ్గుపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. సర్వభూత మనోభిజ్ఞ స్మయమనువాచితం బ్రహ్మణ్యో బ్రాహ్మణం కృష్ణో భగవాన్ ప్రహసన్ ప్రియం ప్రేమ్నా నిరీక్షణే ప్రేక్షన్ కడు సతాంగతి. సత్పురుషులకందరికీ అయిన గతి, ఇంకో గతే లేదు. పైగా స్వామి బ్రాహ్మణ భక్తి తత్పరుడు. బ్రహ్మణ్యో బ్రాహ్మణం. వారి క్లేశములన్నింటినీ కూడా తొలగిస్తాడు ఆయన. సత్పురుషులకు ఆశ్రయుడు. ఇలాగా ఆ బ్రాహ్మణుడు చాలాసేపు హాయిగా ముచ్చటించాడు. తర్వాత స్వామి చిరునవ్వుతోటి ఆయన యందు అనురాగ దృష్టిని ప్రసరింపచేస్తూ అడుగుతున్నాడు. ప్రేమణ నిరీక్షణే ప్రేక్షణ కలు సతాంగతి. అంటే అనురాగంతో చూస్తున్నట్టు ఆయన చూసి స్వామి చెబుతున్నాడు, కి ఉపాయనమానీతం బ్రహ్మన్మే భవతా గృహాత్ అన్వపి ఉపాహృతం భక్తి ప్రేమ్ణ భూర్యేవ మే భవేత్ భూర్యపి అభక్తోపహృతం నమే తోషాయ కల్పతే. మిత్రమా, ఈ ఇంటి నుండి నాకేదైనా కానుకను తీసుకొచ్చావా? నా భక్తులు ప్రేమతో ఏ చిన్న కానుకను సమర్పించినా దాన్ని కొండంతగా భావిస్తాను. నా యందు భక్తి లేనటువంటి వారు ఎంత పెద్ద కానుక ఇచ్చినా దానికి నేను సంతృష్టి చెందను. ఇది కావలసినటువంటి అన్వపి ఉపాహృతం భక్తి ప్రేమ్ణ భూర్యమే భవేత్ భూర్యపి అభక్తో అపహృతం నమే తోషాయ కల్పతే. పైగా నేను పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి అపహృత అశ్రామ ప్రయతాత్మన. నిర్మల బుద్ధితోటి నిష్కామ భావనతోటి పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ జలాన్ని కానీ ఇస్తే నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. ఏమిటంటే స్వామికి ఓ ఆకు, ఓ పుష్పం, ఓ ఫలం, నీరు ఇస్తే సంతోషిస్తాడు. ఏమిటి కావాలి
అంటే మొట్టమొదటిగా పత్రం. పత్రం అంటే ఏంటి? ఆకు. ఆకంటే వేద శాఖలు ఉన్నాయి. వేదం అనేటి కల్పవృక్షం కాబట్టి అందులో ఒక్కొక్క శాఖ అనేటువంటిది ఉంటుంది. దానికి పత్రములు అనేటువంటివి ఉంటాయి. అంటే తనకి విహితమైనటువంటి వేద శాఖని అధ్యయనం చేసినటువంటి వాడు కావాలి పత్రము. తర్వాత పుష్పం అంటే తన మనస్సునివ్వడం. ఫలము అంటే తాను చేసినటువంటి సకల కర్మల యొక్క ఫలములని పరమాత్మని సమర్పించటం. జలము అంటే పరమాత్మ భావన చేత తన శరీరంలో పులకాంకురములు కలిగి ఆయన యొక్క స్మరణ చేతను కానీ, ఆయన దర్శనము చేతను కానీ, కీర్తించడం వల్ల కానీ, శ్రవణం చేతను కానీ హృదయం ఆర్ద్రమై కంటి వెంట ఆనంద బాష్పములు స్రవించాలి. అది జలం. పరమాత్మ అది కావాలి తప్ప ఆయనకి ఏదో మామూలు నీళ్లు, మనం ఇచ్చే పువ్వులు కాదు కావాల్సినటువంటిది. అది దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడు. అసలు ఈ లక్షణం స్వామికి ఎక్కడి నుంచి వచ్చింది? రామాయణం నుండి వచ్చింది. సీతారాముల యొక్క సంవాదం ఉంటుంది అరణ్యానికి వెళ్ళటానికి ముందర. నువ్వు సీత అరణ్యానికి వద్దు, సీతే దుఃఖమతో వనం, సీతే దుఃఖమతో వనం, సీతే దుఃఖమతో వనం అని ఒకసారిగా చెబుతాడు. అప్పుడు ఆవిడ ఒక మాట చెప్తుంది, నేనేమి అడవిలో ఇబ్బంది పెట్టనయ్యా, నీవు ఒక పత్రము కానీ, మూలము కానీ, ఫలము కానీ అది తక్కువైనా ఎక్కువైనా నీవు నాకు పట్టుకొచ్చిస్తే దాన్ని అమృతంలా స్వీకరిస్తాను. సీతమ్మ వాక్యం. అమ్మవారు చెప్పింది ఏం చెప్పకపోతే ఎలాగని స్వామి భగవద్గీతలో ఆ మాట చెప్పారు. పత్రం మూలం ఫలం యత్వం అల్పం వా యదివా బహు దాస్యసి స్వయమాహుత్య తన్మే అమృత రసోపం సీతమ్మ వాక్యం అయోధ్యాక. అలా స్వామి కూడా చెబుతున్నాడు. సరే ఈ మహానుభావుడు చెప్పిన తర్వాత తాను తీసుకొచ్చినటువంటి అటుకులని ఆయనకి సమర్పించిన బిడివి పడుతున్నాడు మహానుభావుడు. ఎందుకని అక్కడ ఉండేటువంటి ఐశ్వర్యం అంతా చూస్తే ఆ పక్కన నిలబడినటువంటి చెలికెత్తె చేతిలో పట్టుకున్నటువంటి వింజామర యొక్క దండము ఏ వెండితో చేయబడిందో అంత వైభవం కలిగినటువంటి వాడు. నేను పట్టుకొచ్చినటువంటి అటుకులు ఏమాత్రము కూడా సరిపోదని చెప్పి పాపం మౌనంగా ఉండిపోయాడు ఇవ్వకుండా ఉండడానికి. అప్పుడు సర్వభూతాత్మకు సాక్షాత్ తస్యాగమనం కారణం. స్వామి అందరి హృదయాల్లో ఉండేటువంటి సంకల్పాన్ని గ్రహించేటువంటి వాడు కాబట్టి కుచేరుడు ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. అనుకుంటున్నట్టు ఏమని, ఈ మహానుభావుడు నాకు స్నేహితుడు, ఎన్నడూ సంపదలను ఆశించి నన్ను సేవించలేదు, కేవలము భార్యను తృప్తిపరచడం కోసమని నా దగ్గరకు వచ్చాడు. కాబట్టి ఇతనికి సంపదలను అనుగ్రహిస్తాడు. ప్రాప్తో మామస్య దాస్యం సంపదో అమత్య దుర్లభా. దేవతలకి కూడా దుర్లభమైనటువంటి సంపదలను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నా దగ్గరికి ఎప్పుడు రాలేదు మహానుభావుడు, కేవలం భార్య పంపిస్తే వచ్చాడు. ఇత్తం విచింత్య వశనాచీరబద్ధాన్ విజన్మన స్వయం జహారకిమిదమితి పృథుగ తండులాన్. ఇలా ఆలోచించే ఆ ఉత్తరం కొంగులో ఉండేటువంటి మూటను చూసుకుని ఇదేమిటి అని స్వయంగా తానే ఆ మూటను కాడ తీసుకుని ముడి విప్పుకున్నటువంటి వాడయ్యాడు. విప్పుకున్న తర్వాత ఏమంటున్నాడైనా, పృథుక తండులాన్, అబ్బా అటుకులు తీసుకొచ్చావయ్యా, ఎంతకాలం అయింది అని నాకు చాలా ప్రీతిని కలిగిస్తుంది. నీవు సమర్పించేటువంటి ఈ అటుకులు లేనే కాదయ్యా, ఈ విశ్వంలో ఉండేటువంటి సకల ప్రాణులు కూడా తృప్తి చెందుతారు. ఎందుకని పరమాత్మ తింటే అందరూ తిన్నట్లు. మనకి బాలలీలలో యశోదమ్మ కృష్ణుని పట్టుకుని ఎక్కువగా పాలు తాగిస్తున్నాడు. తాగిస్తే ఏముంటుంది, పాపం ఎక్కడ అజీర్ణం పట్టుకుంటుందో, ఎవరి దృష్టి కొడతారో అనేటువంటి భావంతో ఉండేటువంటి. ఎందుకయ్యా కృష్ణాన్ని పాలు తాగుతావు? అమ్మాయి పాలు నేను ఒక్కడనే తాగేవాడిని కాదు, నా గర్భంలో ఉండేటువంటి లోకములో అందరికీ పాలు ఇవ్వాలి, అందుకోసం తాగుతున్నాను. వారందరి కోసం తాగుతున్నాను నేను. అంచేత మహానుభావుడు తృప్తి పొందినటువంటి వాడయ్యాడు. ఇతి ముష్టిం సకృత్ జగ్ధ్వా ద్వితీయం జగ్ధు మాదతే. ఒక పిడికిలు తిన్నాడు, రెండో పిడికిలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే తావచ్చి జగృహే హస్తం తత్పరపరమేష్టిన. తర్వాత రుక్మిణీదేవి ఆయన పట్టుకుని నాయన జగన్నాథ ఇక చాలయ్యా, ఈ భక్తుడికి ఐహిక ఆముష్మికులు కావలసిన అన్నీ కూడా నీవు అరగించినటువంటి పిడికడు అటుకులతో సరిపోతుంది, దానితోటి నీవు ప్రసన్నుడు అయ్యావు అని మహానుభావుడు చెబితే ఇంకోటి తీసుకోలేదు. ఎందుకని ఆవిడికి సర్వము శ్రీకృష్ణుడే.
సరే దీనికి ఇంకో కారణం చెబుతారనుకోండి, ఇంకో పిడికుడు కూడా తింటే పాపం ఆవిడ కూడా వచ్చి కుచేలుడి ఇంట్లో పనులు చేయాలి, అందుకోసం అని చెప్పి ఆవిడ పట్టుకుంది అనేటువంటి ఒక వ్యాఖ్యానం కూడా కనపడుతూ ఉండేటువంటిది. ఈ విధంగా ఆ రాత్రి కాస్త బ్రాహ్మణస్తాంతు రజనిం ఉషిత్వ అచ్యుత మందిరే, ఆ తెల్లవార్లు అచ్యుత మందిరంలో ఉన్నాడు. భుక్త్వా పీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యథా, అక్కడే ఉన్నాడు. షట్రసోపదిని భోజనం చేశాడు, ఆ రాత్రి అక్కడే గడుపుకున్నాడు. ఎలా ఉన్నాడండి అంటే వైకుంఠంలో పరమానందాన్ని పొందినట్లుగా తృప్తి చెందాడు. పరమాత్మతో ఉండాలి. ఆత్మానం స్వర్గతం యథా, స్వర్గం అంటే ఏమిటండి? పరమాత్మానుభవానికే స్వర్గం అని పేరు. నోత్తు చువర్గం ఊహిణి నమ్మనాయ అంటుంది ఆండాళ్ళమ్మ. స్వర్గం అంటే పరమాత్మానుభవం, పరమాత్మతో కలిసి ఉండడం. యస్త్వయా సహస సర్గో నిరయో యస్త్వయా వినాశీతమ వాక్యం. స్వర్గం అంటే పరమాత్మ అనుభవం. అందుకోసం స్వర్గాయ కామాయ చెబుతాడు భాగవతంలో. స్వర్గం కోసం అంటే విష్ణులోకాన్ని పొందడానికి సత్రయాగం తప్ప ఈ ఇద్దరు లోకానికి వెళ్ళడానికి కాదనేటువంటిది అన్నమాట. స్వర్గంలో వైకుంఠంలో ఉన్నట్లుగానే మహానుభావుడు తృప్తి పొందాడు. తెల్లవారింది, శ్రీకృష్ణుడికి అనుమతి తీసుకున్నాడు, తన ఇంటికి ప్రయాణం అయ్యాడు. జగామస్వాలయం తాత పచ్చనువ్రజ నందిత. తర్వాత కృష్ణుడు తన పట్ల చూపించినటువంటి ఆదరాభిమానాలకి ఎంతో ముగ్ధుడయ్యాడు మహానుభావుడు. కుచేలుడు కేవలం పరమాత్మ దర్శనం కోసమే ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. ఆయన అంతకు మించి ఇక ఏమీ కోరుకోలేదు. అయ్యమ్మి పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శన అని చెప్పుకున్నాడు. దర్శించాడు, ఆనందాన్ని పొందాడు. తాను తీసుకొచ్చినటువంటి అటుకులు ఏ పాటివి ఆయనకి? ఆ స్వామి ఐశ్వర్యం ఎక్కడ? ఈ ముక్కుపోయినటువంటి అటుకులు ఎక్కడ? కోరటం తెలియనటువంటి కుచేలుడు శ్రీకృష్ణుని ఏమీ అడగలేదు. ఆయన కూడా ప్రత్యక్షంగా అతనికి ఏమీ ఇవ్వలేదు. తర్వాత ఆయన దర్శనం చేతని మహానందాన్ని పొందాడు. తన గృహానికి బయలుదేరాడు. త్రావులో అనుకుంటున్నాడు, నా చాలా ద్వాధరం కృష్ణ నతు యాచితవాన్ స్వయం స్వగృహాన్ వీడితో గచ్చన్ మహద్దర్శన నిర్వృత. అంటే ఆయన దర్శనం చేతనే పరమానంద భక్తుడయ్యాడు. అనుకుంటున్నట్టు ఏమి ఆశ్చర్యము! బ్రాహ్మణులను దైవ సమానంగా చూసేటువంటి ఆ కృష్ణుడు కృష్ణ యొక్క బ్రాహ్మణ భక్తిని స్వయంగా దర్శించాను. లక్ష్మీదేవి నిరంతరము స్వామి యొక్క వక్షస్థలంలో ఉంటూ ఆ స్వామి పరమ దరిద్రుడైనటువంటి నన్ను తన గాఢాలింగనంతో ఆదరించాడు సోదరులాగా. పైగా నేను మిగిలిన పాపాత్ముడిని, ఎంతో నిర్ధనుడిని. ఆయనేమో లక్ష్మీదేవికి ఆశ్రయుడైనటువంటి ప్రభు. నేను బ్రాహ్మణుడు అనేటువంటి భావంతో ఆ స్వామి నన్ను బాహువులతోటి అక్కును చేర్చుకున్నాడు, ఆనందింపజేశాడు. అహో బ్రహ్మణ్య దేవస్య దృష్ట బ్రహ్మణ్యతామయ యద్దరిద్రతమో లక్ష్మి ఆశ్లిష్టో బిభ్రతో రసిక్వాహం దరిద్ర పాపి అనుకో కృష్ణ శ్రీనికేతన బ్రహ్మబంధురీతి స్మాహం బాహుభ్యాం పరిరంపిత. నన్ను ఆలింగనం చేసుకున్నాడు. తర్వాత నివాసిత ప్రియాదృష్టే పర్యంకే భ్రాతరో యదా, తన ప్రాణప్రియురాలను రుక్మిణీదేవికి తల్పం యందు నన్ను కూర్చోపెట్టాడు, సోదరులు ఆదరించాడు. తర్వాత ప్రయాణంలో అలసిపోయినటువంటి నన్ను ఆయన యొక్క పట్టపురాణ రుక్మిణీదేవి స్వయంగా వింజామరవించింది, నాకు సేవలు చేసింది. నేను వస్తుంటే స్వామి నన్ను కొంత దూరం సాగనంపాడు కూడా. శుశ్రూషయ పరమయా పాద సంవాహనాది పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవత్. దేవతలకు ఆరాధ్య దైవం ఆయన. అయినా బ్రాహ్మణులని దైవతుల్యంగా భావించేటువంటి ఆ ప్రభువు నాకు పాద సంవాహనం చేశాడు, సేవలు చేశాడు, దైవంలాగా నాకు శుశ్రూషలు చేశాడు. శుశ్రూషయ పరమయా పాద సంవాహనాది పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవత్. ఆ స్వామి యొక్క పాదములు అర్చించడం వల్లే మానవాళికి భూలోకంలోను పాతాళంలోను సంపదలు లభిస్తాయి, స్వర్గసుఖములు మోక్షప్రాప్తి కలుగుతుంది, సకల సిద్ధులు కలుగుతాయి. ఇవన్నిటికీ కారణము ఆ స్వామిని ఆరాధించటమే మూలం. స్వర్గాపవర్గయో పుంసాం రసాయాం భువి సంపదాం సర్వాసామపి సిద్ధీనాం మూలం తచ్చరణార్చనం.
దేనికైనా ఆయన పాదములను పూజించాలి. అధనోయం ధనం ప్రాప్య. ఆ మహానుభావుడు వీడు నిర్ధనుడు, వీడికి సంపదలు ఇస్తే మదోన్మత్తుడి నన్ను స్మరించడేమో అని ఆలోచించుకునే బహుశా ఆ స్వామి నాకేం కొంచెము ధనాన్ని ఇవ్వలేదు. ఇది ఏ నిశ్చయం. ఇది కారుణికో నూనం ధనం మే భూరి నా దదాత్. ఇది పరమాత్మ ఎందుకు ఇవ్వలేదు? మనం ఏదో నా వారం రోజులు పూజ చేసి 40 రోజులు పూజ చేసి స్వామి ఏం లాభం లేదండి ఇంకో దైవం అని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త దేవుడు అండి అని ఆయన ఎవరు చెప్పారు, ఇంకో దేవతను పూజిస్తాం. ఈయన ఏమనుకుంటున్నాడు, ధనం ఇస్తే నాకు మదం కలుగుతుందని నన్ను అనుగ్రహించడానికి ధనం ఇవ్వలేదు. ఇది కారుణికో నూనం. మహానుభావుడు దయాళువే, కానీ నాకు ధనం ఇవ్వలేదు. ఎందుకంటే ఇదిగో ఆయన ఈ స్థితిలో నాకు అటువంటి పరమాత్మను మర్చిపోయేటువంటి స్థితి వస్తుందేమో అని ఇవ్వలేదు అనుకున్నాడు. ఈయన ఇలాగ అనుకుంటూ ఇతి తచ్చింతయన్నంత ప్రాప్తో నిజగృహాంతికం. ఆయన ఇంటి దగ్గరకు వచ్చాడు. వస్తే అక్కడ ఏముంది, సూర్య అనల ఇందు సంకాసే విమానే సర్వతోవృతం. అక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఇల్లు ఉండేటువంటి స్థలములో సూర్యకాంతితోటి, అగ్ని తేజస్తోటి, చంద్రకిరణంతో ప్రకాశిస్తుంది భవనం అనేటువంటిది. అక్కడ ఉపవనాలు, ఉద్యానవనాలు, పక్షుల వనముల్లో ఉండేటువంటి చెట్ల యందు పక్షుల గుంపులు, కిలకిలారవాలు, తర్వాత సరస్సులు బాగుగా వికసించినట్టు కలువలు, కమలములు, చెంగల్వలు, నీలోత్పములు, లేళ్ల కన్నులా ఉండేటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి స్త్రీలు, పురుషులు ఆ ప్రదేశాల్లో ఎంతో గొప్పతనం కలిగిస్తున్నారు. ఆ భవనాన్ని చూసి కిమిదం కశ్యవాస్థానం కథం తదిదమిత్యభూత్. ఈ గృహం ఇక్కడ లేదే ఇంతకు ముందర, మా ఇల్లు ఇక్కడే ఉండేదే, ఇంతట్లోకి సౌధం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతకు ఇవన్నీ ఎవరు అయి ఉంటాయి, ఒక నేను నివసించే ప్రదేశం అయితే ఈ విధంగా ఇళ్ళ మారింది, దీనికి కారణం ఏమై ఉంటుంది అని కథం తదిదమిత్యభూత్. ఏవం మీమాంసమానంతం నారా నారి అమరప్రవాహ ప్రత్యగృహ్ణన్ మహాభాగం ఈతవాద్యాన్ని భవిస్సా. పరీక్షణ్ మహారాజు ఇలా అనుకుంటూ ఉండగా కొంతమంది స్త్రీలు మంగళవాద్యములతోటి, పురుషులు గీతములతోటి, కానుకలతోటి ఆ మహానుభావుని ఆహ్వానించారు. పతి మాగతమాకర్ణ్య పత్యుద్ధర్షాతి సంభ్రమ. ఆయన భార్య కూడా భర్త వచ్చాడనే విషయాన్ని విని సంతోషాన్ని పొందింది. వెంటనే ఆవిడ ఆ గృహం నుండి బయటకు వచ్చింది. ఎలాగా? నిత్యక్రామ గృహాతోర్ణం. లక్ష్మీదేవి పద్మవనం నుండి బయటకు వచ్చినట్లుగా ఆ భవనం నుండి బయటకు వచ్చింది. పతివ్రత పతిం దృష్ట్వా ప్రేమోత్కంఠాశ్రులోచన. భర్తను చూడగానే ఉత్కంఠతోటి వెళ్ళాడు స్వామి, ఏమవుతుందో తెలియదు కదా. ఆవిడ నేత్రముల నుండి ఆనందాశ్రువులు జలజల రాలే. హృదయం అంతా కూడా ప్రేమతో నిండిపోయింది. ఆవిడ స్వామికి భక్తితో నమస్కరించింది, మనస్సుతోటి ఆలింగనం చేసుకుంది. బుద్ధ్యా మీలితాక్ష నమద్బుద్ధ్యా మనసా పరిషస్వజే. మనసులోనే ఆలింగనం చేసుకుంది. ఆ మహానుభావుడు భార్యను చూశాడు. బంగారు హారాలతోటి, దాసీనాం నిష్కంఠీనాం మధ్యే భాంతీం సవిస్మిత. బంగారు హారాలతోటి ప్రకాశించేడు దాసీల మధ్యలో ఈవిడుంది. ఆశ్చర్యపడ్డాడు. ప్రీత స్వయం తయాయుక్త ప్రవిష్టో నిజమందిరం. సరే, భార్యతోటి కలిసినట్టు భవనంలో ప్రవేశించాడు. అక్కడ మణిస్తంభ సతోపేతం మహేంద్ర భవనం యథా. ఇంద్రభవనంలో ఉందిట. పయ్యప్పేర్ నిభాసయ్య దాంత రూప పరిచ్ఛద. ఇంకక్కడ తల్పములన్నీ స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. పయ్యప్పేర్. ఈ పదం చాలా చోట్ల వస్తుంది భాగవతులు. హిరణ్యకశిపుని వర్ణించినప్పుడు, అమరావతిని వర్ణించినప్పుడు కూడా రుక్మిణీ కృష్ణులు ఉండేటువంటి సన్నివేశాల్లోనూ కూడా ఉండేటువంటిది. తర్వాత అవన్నీ దంతముతో చేయబడినటువంటిది, బంగారు పరికరములతో ఉండేటువంటిది, బంగారు పిడులు కలిగినటువంటివి. ఆ ఆస్తరణములు, ఆసనములు చాలా కోమలంగా ఉన్నాయి. ముత్యాల హారాలతో వేలాడుతున్నాయి వితానములన్నీ కూడాను. ముక్తాదామ విలంబిని వితానాన్ని జ్యువంతి చ స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మహామార్కతేషు చ. గోడలన్నీ కూడా స్ఫటికాలతోటి నిర్మించబడ్డాయట, మరకత మణులతోటి కలకల్లాడుతోంది. స్త్రీమూర్తులు చేతులతో రత్నదీపాలు అనేటువంటి ప్రకాశిస్తున్నాయి. శిల్పశోభితములు అంటే స్త్రీలే శిల్పాలుగా చెక్కబడితే వారి చేతుల్లో దీపములు అనేటువంటివి ఉన్నాయి. విలోక్య బ్రాహ్మణ సమృద్ధి సర్వసంపదం తర్కయామాస నిర్వ్యగ్రహ స్వసమృద్ధి అహేతుకీ. కుచేలుడు ఈ విధంగా సంపదలతోటి నిండి ఉండేటువంటి భవనాన్ని చూసి ఆశ్చర్యపోయి
ఈ సంపదల సమృద్ధికి కారణం ఏమై ఉంటుంది? తర్కయామాస నిర్వేగ్య సర్వసమృద్ధి అహేతుకి అనుకుని నూనం బతైన్మమ దుర్భగస్య శశ్వద్దరిద్రస్య సమృద్ధి హేతు మహావిభూతే అవలోకతోన్యో నైవోపపద్యేత్ యదుత్తమస్య. నేను జన్మతః నిర్ధనుణ్ణి, అదృష్టిహీనుణ్ణి, సంపదలకు నోచుకున్నటువంటి వాడిని, సకల ఐశ్వర్య సంపన్నుడు, యదువంశ శిరోమణి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్ష వీక్షణముల ప్రభావం చేతనే ఇన్ని సంపదలు నాకు అబ్బాయి. ఖచ్చితంగా ఒక్కొక్క కారణం అనేటువంటిదే లేదు. నన్వబ్రువాన్ దిశే సమక్షం యాచిష్టువే భూర్యపి భూరిభోజ పర్జన్యవత్తత్ స్వయమీక్షమాణం దాసార్హకాణం వృషభస్సఖామే. మేఘము ప్రజలకు ఉపకారం చేసేటువంటి స్వభావం కలిగినటువంటిది. తన వర్షజలంతో సముద్రాన్ని కూడా నింపుతుంది. జనులు కోరకుండానే, ఏమాత్రము గర్జింపకుండానే వారు నిద్రించేటప్పుడు మధుర జలం వర్షిస్తూ ఉంటుంది. ఎంత సమృద్ధిగా వర్షించినా దాన్ని స్వల్పంగానే భావిస్తుంది మేఘం. ఎందుకని? మేఘము వర్షం కురవటానికి ముందర నల్లగా ఉంటుంది. చల్లగాలి తగలగానే మేఘం వర్షిస్తుంది. వర్షించిన తర్వాత మేఘము వెలవెలబోతుంది. ఎందుకుట? అయ్యో ఇంతకన్నా వీళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోయానే అనేటువంటి భావంట. అలా భావనలు బట్టి ఉంటాయి అని భావిస్తుందిట. అలాగే నా స్నేహితుడు కూడా యాచించకున్న వారి సమక్షంలో ఇస్తున్నానటువంటి విషయం చెప్పకుండానే సంపదలను అనుగ్రహిస్తాడు. ఎందుకని? ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు. వారికి సంపదలను సమృద్ధిగా అనుగ్రహించేటువంటి స్వామి మనం తీసుకువెళ్ళినటువంటి దాన్ని, స్వల్పమైన దాన్ని కూడా మహానుభావుడు దాన్ని, ఆ స్వామి వారి సంపదలను సమృద్ధిగా అనుగ్రహించినా అది స్వల్పమైనదిగా భావిస్తాడు. అంటే భక్తులకి తాను ఎంత చేసినా అయ్యో వీరికి తక్కువే చేశాను అనుకుంటాడు. అదే భక్తులు సమర్పించింది స్వల్పమైన దాన్ని కొండంతగా భావిస్తాడు. ఇది స్వామి యొక్క ఉదారత్వం. నేను తీసుకెళ్ళినటువంటి పిడికెడు అటుకుల్ని స్వీకరించి ఇంత సంపద నాకు ఇచ్చాడు. కించిత్ కరోతి ఉర్వపి యత్ స్వదత్తం సుహృత్కృతం ఫల్గ్యపి భూరికారి మయోపనీతం పుదుకైకముష్టిం ప్రత్యగ్రహేత్ ప్రీతితో మహాత్మా. ఏం చెప్తున్నాడండి అంటే, తాను భక్తులకి ఎంత చేసినా కించిత్ కరోతి ఉర్వపి యత్ స్వదత్తం, తాను ఇచ్చినటువంటి దాన్ని తక్కువగా భావిస్తాడు. భక్తులు సమర్పించింది తక్కువైనా ఎక్కువగా స్వీకరిస్తాడు. నేను పిడికిడు అటుకులు పట్టుకెళ్తే దాన్ని తీసుకుని మహానుభావుడు నా పట్ల ప్రసన్నుడయ్యాడు. కాబట్టి నాకు తస్యైవ మే సౌహృద సైఖ్యమైత్రి దాస్యం పునర్జన్మ నిర్జన్మని స్యాత్ మహానుభావేన గుణాలయేన విసర్జత తత్పురుష ప్రసంగ. ఆ పురుషోత్తముడి యందే నాకు ప్రేమ, అనురాగము, ప్రియత్వం, మైత్రి, సేవాభాగ్యము నాకు జన్మ జన్మల యందు లభించుగాక. ఆ మహానుభావుడు అనంత కళ్యాణ గుణాశ్రయుడు. ఆ పరమపురుషుడు తన భక్తులతోటి సాంగత్యాన్ని, వారితోటి సంభాషణ ప్రతి జన్మ యందు అనుగ్రహించుగాక. ఇది పరమాత్ముడు కోరుకోవాల్సినటువంటి వరములు. ఇవన్నీ కూడా ఒక చోట రాసుకుంటే భాగవతంలో ఏం కోరుకోవాలి పరమాత్మ నుండి చెబుతుంది. ఏం కావాలన్నమాట? ఆయన మహానుభావుడు నాకు జన్మ జన్మల యందు ఆయనతోటే ప్రేమ ఉండాలి, ఆయనతోటే మైత్రి, తర్వాత ఆయన భక్తులతోటి సాంగత్యం కావాలి ప్రతి జన్మలోనూ అనుగ్రహించుగా. కానీ భక్త చిత్ర భగవాను ఈ సంపద. ఈ విధంగా సంపద సమృద్ధి కలిగినటువంటి వాడు, దానివల్ల అనర్థాలు బాగా తెలిసినటువంటి వాడు. కాబట్టి పరమాత్మ ధనవంతులందరూ కూడా ఐశ్వర్యమదం చేత పతనమవుతారని తెలుసు. కాబట్టి దూరదృష్టి లేనటువంటి వారికి భక్తులు ఎంతగా కోరుకున్నా వారికి సంపదల్ని, రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వడు. ఎందుకని? వీడికి ఇస్తే వీడు పతితుడు అవుతాడు. అది గొప్ప అనుగ్రహం కూడాను పరమాత్మకి. వాడిని అనుగ్రహించడం పరమాత్మ అన్నమాట. ఎందుకని? ఏమి ఇవ్వకపోతే వాడు నిర్ధనుడు కాబట్టి ఆయనకి ఏ విధమైన అహంకారము ఉండదు. ఆ విధంగా పరమాత్మ అనుగ్రహించడమే. ఇత్తం వ్యవసితో బుద్ధ్య భక్తో అతీవ జనార్దనే. పరీక్షణ్ మహారాజా కుచేలుడు ఈ విధంగా వివేకంతో నిర్ణయించుకున్నటువంటి వాడై సుఖములని విడిచిపెడుతూ
అంటే అనుభవిస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా ఆ సుఖముల విషయములకి దూరం అవుతున్నాడు. వాటి యందు ఆసక్తి లేనటువంటి వాడై ఈశ్వరార్పణ బుద్ధితోటి భార్యతోటి కలిసి తామరాకు మీద నీటి బిందువులాగా సాంసారిక జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఐహిక సుఖముల పట్ల ఆసక్తి లేకుండా భక్తి తత్పరుడై జీవిస్తున్నాడు. ఇత్థం వ్యవసితో బుద్ధ్యా భక్తో అతీవ జనార్దనే విషయాన్ ధ్యాయాత్యక్షన్ బుభుజే నాతి లంపట. మనకి లంపటత్వం ఎక్కువ, ఆయనకి లభిస్తే అనుభవిస్తే లేకపోతే లేదు. ఆ లంపటత్వం అనేటువంటి లేకుండా ఉన్నాడు. తస్యవే దేవదేవస్య హరే యజ్ఞపతే ప్రభు బ్రాహ్మణ ప్రభువో దైవం తతేభ్యో విజయతే పరం. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. సకల యజ్ఞ ఫలములు ఆ స్వామికే. హరే యజ్ఞపతే ప్రభు, సర్వసమర్థుడైనటువంటి ఆ స్వామి బ్రాహ్మణులని దైవ సమానంగా భావిస్తాడు. వారికంటే గొప్ప దైవము లేదు అని ఆ ప్రభు అనుకుంటూ ఉంటాడట. బ్రాహ్మణో ప్రభో దైవం నతేభ్యో విద్యతే పరం. అంటే బ్రాహ్మణుడి కన్నా కూడా గొప్ప దైవము లేడు. పరమాత్మ తన భక్తులకి వశుడై ఉంటాడు. అంటే దాన్నే భక్త పరాధీనత లేదా భక్తవశ్యత అని ఇంతకుముందు కూడా మనకి 2-3 సందర్భాల్లో చెప్పాడు. ఆ విషయాన్ని బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి ఈ మహానుభావుడు భగవద్ధ్యాన యోగముల వల్ల ఆచరించడం వల్ల సాంసారిక బంధం నుండి బయటపడినటువంటి వాడే సత్పురుషులకు ఆశ్రయమైనటువంటి పరధామాన్ని తొందరగా చేరుకున్నాడు. ఏవం స విప్రో భగవత్ సుహృత్తదా దృష్ట్వా స్వభృత్యే అజితం పరాజితం తజ్ఞాన వేగోద్గతితాత్మబంధన తద్ధామ లేబే అచిరత సతాం గతిం. అంటే కృష్ణునే పొందాడు. సత్పురుషులైనటువంటి వారికి అందరికీ కూడా ఆశ్రయుడు, పొందబడడానికి తగినటువంటి వాడు కృష్ణుడు కాబట్టి ఆ మహానుభావుడిని పొందినటువంటి వాడయ్యాడు. తర్వాత బ్రాహ్మణులను దైవంగా భావించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బ్రాహ్మణ భక్తిని తెలిపేటువంటి ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా వింటే మానవుడు భగవద్భక్తిని పొందుతాడు. ఆయన అనుగ్రహంతో కర్మబంధం నుండి విముక్తుడవుతాడు. ఏతద్ బ్రహ్మణ్య దేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః లబ్ధభావో భగవతి కర్మబంధాత్ విముచ్యతే అని మనకి ఈ కుచేలోపాఖ్యానం 81వ అధ్యాయాన్ని సమాప్తం చేస్తున్నాడు. తర్వాత ఇంకా 9 అధ్యాయములు అనేటువంటివి ఉన్నాయి దీనిలో. దాన్ని యథాశక్తి రేపు అనుభవించి ఏకాదశ స్కందంలో ప్రవేశించడానికి సిద్ధపడదు. ఏవమే తత్పురావృత్త ఆఖ్యానం భద్రమస్తు ప్రవ్యాహృత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం స్వచ్ఛస్తు విశ్వస్య ఖల ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథోధియా బాణత్య భద్రం భజతాధోట్టజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతికి కస్మయ్యేన విభాసితో యమతిలో జ్ఞానప్రదీపపుర తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగేంద్రాయ తదాత్మనాదాయ భగవద్రాతాయ కారుణ్యతః తత్శుద్ధం విమలం విశోకమమృతం సత్యం పరం ధీమహి మంగళం కృష్ణచంద్రాయ పూర్ణబ్రహ్మస్వరూపిణే రాసలీలా విలాసాయ రాధాకృష్ణాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వవేదాంతవేద్యాయ కారణాయ మహాత్మనే సర్వలోక శరణ్యాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి మహాపురాణ భాగవత నిరమల సుఖముఖ విగలిత నిగమ కల్పఫల పరమానంద సుధార సమయ కల లీలారతి రసరస నిధానికి ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి కలిమల మదన త్రితాప నివారిణి జన్మ మృత్యుమయ భవభయహారిణి సేవత సతత సకల సుఖకారిణి సుమహౌషధి హరిచరిత గానికి ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి విషయ విలాస విమోహ వినాశిని విమల విరాగ వివేక వికాసిని భగవత్తత్వ రహస్య ప్రకాశిని పరమజ్యోతి పరమాత్మ జ్ఞానికి ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి పరమహంస మునిమన ఉల్లాసిని రసిక హృదయ రసరాస విలాసిని భుక్తి ముక్తిరతి ప్రేమ సుదాసిని కథా అకించన ప్రియ సుజానికి ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి ఆరతి అతి పావన పురాణకి ధర్మభక్తి విజ్ఞాన ఖానికి
మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైः సర్వైశ్చ పూర్వయాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జయ జయ శ్రీకృష్ణ బలదేవ జయ జయ. హరయే నమః హరయే నమః హరయే నమః. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార మాకు దయసేయగదే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.